హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో నేనైతే ఒక నెట్టెడ్ బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ నార్మల్గా ఉంటుంది, హ్యాండ్స్కి వచ్చేసి నెట్ డిజైన్ వస్తుంది అనమాట. దీనికైతే మనకు అప్లిక్ స్టిచ్ అయితే లేదండి నెట్ డిజైన్ వేసుకోవడానికి. జస్ట్ అక్కడ మీరు లైన్స్ చూస్తున్నారు కదా, ఇలాగా ఈ లైన్స్ వచ్చేసి వేసి వదిలేసింది అనమాట. సో ఇప్పుడైతే మనము ఇక్కడ నెట్ అనేది చూడండి, ఇప్పుడు ఈ లైన్లలో నెట్ అయితే కట్ చేయాలి. మధ్యలో క్లాత్ వచ్చి డిజైన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను కట్ చేస్తున్న ప్లేస్లో నెట్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా కొంచెం బీట్స్ లాగా వేస్తుంది డిజైన్. ఇక్కడ మనము కట్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇది చూడండి, నేను నెట్టెడ్ డిజైన్స్ ఎన్నో డిజైన్స్ వేశాను ఇప్పటి వరకు కూడా. అండ్ కాకపోతే కొన్ని డిజైన్స్కి ఏంటంటే మనకు అప్లిక్ స్టిచ్ వస్తుంది అన్నమాట. అప్లిక్ స్టిచ్ వచ్చినప్పుడు మనకు కట్ చేసుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనకు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. కానీ ఈ డిజైన్కి మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ అయితే ఇలాగా వేసుకున్నాను చూడండి. నేనైతే ఫస్ట్ సింగిల్ లైన్ వేసిన తర్వాత కట్ చేశాను కదా, తర్వాత మళ్ళీ దానిపైకి వెళ్ళి లోడ్ స్టిచ్ అయితే వేస్తుంది. ఈ లోడ్ స్టిచ్ వేసినప్పుడు కొంచెం క్లాత్ జరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకనే నేను హ్యాండ్తోని దాన్ని ఒత్తి పట్టుకుంటున్నాను, అంటే క్లాత్ అనేది పక్కకి జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి దాన్ని ఒత్తి పట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ మళ్ళీ అది కూడా ఇక్కడ కట్ వర్క్ వస్తుంది. మీరు చూసినట్లయితే స్ట్రెయిట్ లైన్ కాకుండా కట్ వర్క్, ఇంకా కొంచెం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట వర్క్. ఇప్పుడైతే ఫస్ట్ ఒక కట్ చేసిన కదా, నెక్స్ట్ మాత్రం అలా సింగిల్ లైన్ కట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఒకసారి ఇది చూడండి, ఇలాగా లోడ్ స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. మనకు కొన్ని డిజైన్స్కి ఏంటంటే అప్లిక్ స్టిచ్ ఇవ్వనప్పుడు ఇలాగ మీరు చూడండి, అప్లిక్ స్టిచ్ ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత మీరు నా క్లాత్ కట్ చేసుకోండి. క్లాత్ అయితే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. కొంచెం నెట్ క్లాత్ కట్ అయినా కానీ ఇంకా మనకు అది మొత్తం వేస్ట్ అన్నమాట. మళ్ళీ మనం తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు చూడండి, ఇది నేను చాలా 10 మీరు చూస్తున్నది వర్క్ వేస్తున్న దానికి 10 1 అది వేస్తే వర్క్ 1 అయితే నేను ఇంటూ 10 పెట్టాను అనమాట. స్పీడ్ మీకు తెలిసే ఉంటుంది, 1 నుంచి 1.5 అట్లా ఉంటుంది కదా. నేను 10 నెంబర్ మీద పెట్టాను స్పీడ్, అందుకే మీకు అంత స్పీడ్గా అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది అనుకుంటారు అబ్బా వర్క్ మిషన్ ఇంత స్పీడ్ వేస్తుందా అని. అండ్ నేను కట్ చేయడం కూడా దాదాపుగా ఒక ½ అవర్ కట్ చేశానండి ఆ క్లాత్ని. మీకు జస్ట్ వన్ సెకండ్లో కూడా, అంటే ఒక 10 సెకండ్స్లో వచ్చేస్తుంది అనుకుంటా, కానీ నేను కట్ చేయడం ½ అవర్ కట్ చేసిన అనమాట కింద పైన ఒక్క హ్యాండ్కి. ఈ చిన్న కత్తెర అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న కత్తెర వచ్చేసి ఇది ఇట్లా మనకు కొంచెం స్టార్టింగ్ అనేది స్ట్రేట్గా కాకుండా కొంచెం వంగినట్టుగా ఉంటుంది. సో మనకు కత్తెర ఇట్లా స్ట్రేట్గా పెట్టినప్పుడు కిందికి కట్ కాకుండా అది షార్ప్నెస్ అనేది పైకి వెళ్తుంది అనమాట. అంటే ఆ కింద మూతి అంటాం కదా, అది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ పైకి వచ్చేస్తుంది. సో కొంచెం ఈ కత్తెర అయితే బాగా ఉందన్నమాట. ఎవరైనా కావాలి అంటే చూడండి, ఒకవేళ మీకు ఎవరికైనా ఈ కత్తెరలు కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను దాన్ని చెప్తాను. లింక్ ఏం లేదు, అది నేను మిషన్ తెచ్చిన షాప్ నుంచే తీసుకుంటున్నాను, బయట ఎక్కడ దొరకట్లేదు నాకైతే అవి. సో కట్టర్స్ అయితే కష్టంగా ఉందండి, నా కట్టర్స్ వాడట్లేదు నేను, అందుకనే ఈ కత్తెరలే వాడతా. ఇప్పటికీ నా దగ్గర 4 ఉన్నాయన్నమాట. అంటే 4 ఎందుకు అనుకోవచ్చు మీరు. ఫస్ట్ కొన్ని షార్ప్నెస్ పోయినా మా ఆయన అయితే ఒక ఐడియా చెప్పిండు అది షార్ప్నెస్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక కత్తెర దొరకదన్నమాట, నేను ఎక్కడ పెడతానో నాకే దొరకదు. అందుకని అట్లా 4 కత్తెరలు అయితే ఉన్నాయి ఇప్పటికి ప్రజెంట్. జస్ట్ నిన్న కూడా ఒకటి తెప్పించిన, మీకు నెక్స్ట్ నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టినప్పుడు మీరు అలా చూస్తారనుకుంటా, ఓకేనా. అండ్ చూడండి, ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ వేస్తుంది. ఇక్కడ దీనికి నేను థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసిన, ఎందుకు అంటే నెట్ కదా. మ్యాక్సిమం అయితే నిజంగా చెప్పాలంటే నేను నా మిషన్కి మొత్తానికి నేను థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసే ఉంచుతా అండి. ఎందుకు అంటే ఒక్కసారి థ్రెడ్ అనేది గుంజుకొచ్చి క్లాత్ చినిగిపోయింది.
ఇక అప్పటి నుంచి నేను ఆఫ్ చేసే ఉంచుతున్నా. మళ్ళీ టైం కూడా కొంచెం వేస్ట్ అవుతుందండి. థ్రెడ్ కటింగ్ చేసినప్పుడల్లా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి మిషన్లు. మనకు థ్రెడ్ కటింగ్ ఇట్లా కత్తెరతో కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ డిజైన్కి వచ్చేసి థ్రెడ్ కటింగ్ చాలా ఉంది, అంటే హెవీ డిజైన్ కదా. ఈ డిజైన్ అంతా వేసినాక అంత కచ్చిర బిచ్చిర అనిపిస్తుందేమో, మొత్తం అంతా గజిబిజి అయిపోతుందేమో అని చెప్పేసి ఇలా ఒక్క కలర్ వేసుకోగానే వెంబడే కట్ చేసుకుంటున్నాను అనమాట థ్రెడ్స్. మనకు నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈజీగా ఉండడం కోసం మనం అది చాలా తొందరగా కటింగ్ అయిపోతుందండి. సో ఇప్పుడు చూడండి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో, 1,36,000 స్టిచ్చెస్ ఉన్నాయి మనకి ఈ వర్క్కి. చాలా హెవీ డిజైన్ అండి. ఇది వచ్చేసి నేను ఏం చేస్తానంటే, మనం మిషన్ని ఇప్పుడు మీకు ఏం చూపించాలంటే, నేను థ్రెడ్స్ కటింగ్ కోసం మిషన్ జరుపుకున్నాను కదా, ఆ ఎండ్ బటన్ ఒత్తగానే మనం మిషన్ అనేది రిప్లేస్ అవుతుంది అనమాట. మనం ఎక్కడైతే స్టాప్ చేసినామో అక్కడికి వస్తుంది. అంటే మనం కత్తెరతో కట్ చేసుకునేటప్పుడు మనకు మిషన్ అడ్డం తగులుతుంది కదా, సో అప్పుడు మనం మిషన్ని మూవ్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకొని ఎండ్ బటన్ ఒత్తితే మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చి పడుతుంది అనమాట. చూసిరు కదా ఇలాగా. సో ఇదైతే ఇప్పుడు డిజైన్ అయితే చాలా హెవీ డిజైన్, చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉందండి. చూడండి, అండ్ నెట్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా కొంచెం కూడా మనకు ఇది నెట్ కట్ చేయకుండా మంచిగా నీట్గా కట్ చేసుకున్నాము. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అయితే ఇలా వచ్చిందండి. చూస్తున్నారా, ఇక్కడ కింద నేనైతే కొంతమంది న్యూస్ పేపర్స్ వాడతారు, నేనైతే న్యూస్ పేపర్స్ అయితే వాడట్లేదండి. ఇది మనకు బ్యాకింగ్ పేపరే వాడుతున్నాను. మనము ఒక టైంలో మనం న్యూస్ పేపర్ వాడొచ్చండి. ఆ న్యూస్ పేపర్ ఎప్పుడు వాడొచ్చు అనేది నేను నెట్ డిజైన్ మీకు షేర్ చేసినప్పుడు మీకు పెడతాను. ఇక్కడ చూడండి, నేను నెట్ కూడా క్లాత్ వేస్ట్ కాకుండా మొత్తం ఫ్రేమ్ మొత్తం పెట్టుకోలేదండి, మళ్ళీ హాఫ్ వరకే పెట్టుకున్నాను. ఆ హాఫ్ కూడా నేను డబుల్ పెట్టుకున్నాను, మంచి లుకింగ్ మంచిగా రావాలని చెప్పేసి. చూడండి, ఇలా డబుల్ పెట్టుకున్నాను. ఇంకా మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు డబుల్ నెట్ వేయాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది. చూసినట్లయితే మంచిగా వచ్చింది కదా. ఈ బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్స్ అన్నీ కటింగ్ అయితే చేసుకోవాలి. అవి నెట్ క్లాత్ కదా, మనకు చూడడానికి ఆ థ్రెడ్లు అనేవి బయటికి కనిపిస్తాయి, నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మదర్ అండ్ డాటర్, మా చెల్లె కూతురు కోసం అని చెప్పేసి నేను ఇలాగ ఒకటి, అంటే తన బ్లౌజ్కి మ్యాచింగ్ సారీ అయితే నా దగ్గర లేదండి, తను జస్ట్ వాట్సాప్లో ఫోటో పెట్టింది అంతే. తన బ్లౌజుకు కాంబినేషన్లో ఈ నెట్ తెచ్చినప్పుడే పాప కోసం కూడా ఎక్స్ట్రా నెట్ తెచ్చి ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన అనమాట. మీరు చూసినట్లయితే ఇది చూడండి, చిన్నది ఎంత ముద్దుగా ఉందో. ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఫుల్ సంతోషపడుతుంది అనమాట, వాళ్ళ మమ్మీ వీడియో తీస్తుంది. శ్రియాన్షి అన్నమాట మా కూతురు పేరు, చెల్లెలి కూతురు. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వర్క్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది మా చెల్లెలి బ్లౌజ్ అండ్ మా చెల్లెలి కూతురి డ్రెస్.